నేరుగా వాక్యానికి వెళ్ళిపోదాం. చేరి కూడి వచ్చినటువంటి ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులరా, మనం మొన్నటి దినాన్న మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని మరలా నేను గుర్తు చేసి ఈరోజు మరి ఆ ముఖ్య విషయానికి మనం ముందెళ్దామండి. గనుక ప్రియులరా, మొన్నటి దినాన్న సాతాను యొక్క ఎత్తుగడలు, సాతాను యొక్క తంత్రములు గురించి నేను చెప్పడం జరిగింది. ఎవరికైనా గుర్తేమైనా ఉంటే ఒక 2 మాటలు ఏమైనా చెప్తారండి? దేవుని ప్రజలను దూరం చేయాలని, పాడు చేయాలని, యవనస్తులను పాడు చేయాలని. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. ఆ లోక ఆశల వైపు మళ్లించడం. ఓకేనండి, నేను చెప్పేసి చెప్పండి చెప్పండి అన్నగారు. దేవుని నుండే దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న మన విరోధి ఏంటండి ఇది? ప్రపంచ విరోధి. ఎందుకంటే మనమందరూ కూడా దేవుని కుమారులమండి. మనం దేవుని కుమారులము గనక ఆ సాతాను అనేటటువంటి ఈ పేరు గల ఈ అపవాదికి పరలోకంలో చోటు ఇవ్వలేదు గనక దేవుని కుమారులైన పిల్లల్ని పాడు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ భూమి మీద త్రోయబడినప్పుడు ఆనాటి మొదటి మనిషి ఆదాము నుంచి నేటి వరకు కూడా అనేక మందిని గాలము వేసి అని మనం చదువుకున్నాము. గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం. గనక ఉరులు ఒగ్గి గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అనేటటువంటి ఈ ఆకలితో ఈ ఆకలితో మనుషులందరినీ అని మనం చదువుకున్నాం మొన్నటి దినాన్న. గాలము వేసి మనుషులందరినీ, కొందరిని కాదండి, అందరినట తన వలలో చిక్కించుకొని గంతులు వేయుచున్నాడు అనేటటువంటి మాట చదువుకున్నాం. గనక సర్వలోకమును మోసపుచ్చుచు ఈ సాతాను అనేటటువంటి ఈ పేరు గల అపవాది తన సమూహాలతో తిరుగులాడుతుంది. గనక మనం బుద్ధి గలవారమై ఉండి మెలకువగా ఉండి యేసుక్రీస్తు ఎదిరించినట్టుగా, ఎలా యేసుక్రీస్తు ఎదిరించాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను ఒక తంత్రములను బహుగా ఎరిగిన వారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను యొక్క ఎత్తుగడలను బహుగా ఎరిగినవారు. అందుకనే సాతాను శోధించినా గాని సమాధానమిస్తూ సాతానికి లోబడకుండా జయించాడండి. గనక ఆయన జయశాలిగా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు కనిపిస్తున్నారు. గనక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారును వాక్యము చేతనే మోసగించటానికి నువ్వు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుంచి దూకుమని ఉపవాసంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉంది. గనక నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి తినగలవు అనేటటువంటి శోధనలు ఎన్నో చేసినా గాని యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను ఒక ఎత్తుగడలను, తంత్రాలను బహుగా ఎరిగిన వారు. గనక ఆయన సాతానికి లోబడకుండా తన యేసుక్రీస్తు ప్రభుల వారు జయించినట్టు మనం చూసాం. గనక ప్రియులారా, సాతాను ఒక తంత్రములను బహుగా ఎరిగిన వారిగా ఉండాలని 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం మనం ఒకసారి చదువుదామా ప్రియులారా? 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అక్కడ చూసినట్లయితే ప్రియులారా, రెండు 11 అండి. ఇక్కడ చూడండి, సాతాను మనలను, ఇక్కడ చూడండి, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారైతే కాదండి. గనక చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి మనకు మాదిరి గనక ఆయన అన్నిటినీ క్రైస్తవులు చేయవలసినటువంటి సత్క్రియలను సాతానుకి లోబడక
చెయ్యమని చెప్పి ఆనాటి భక్తుల ద్వారా కూడా మనతో మాట్లాడిపించారండి. గనక ప్రియులారా, ఈరోజు అనేకులండి ఇందాకలా మీరు సమాధానం చెప్పినట్లుగా దేవునికి దూరం చేయాలని ఏడండి సాతాను చేసేటటువంటి ప్రయత్నాలు, ఎత్తుగడలు ఇంత అంత కాదండి. చాలామంది యవనస్తులనండి ఏడండి శరీరాశలోను, నేత్రాశలోను, ఏడండి జీవపు డంబములోను మోసగించుచూ వస్తున్నదండి. చాలా మందిని జారులుగాను, వ్యభిచారులుగాను, హంతకులుగాను, తల్లిదండ్రులకు అవిధేయులుగాను ఏడండి ఏడండి ఇలాంటి శరీర కార్యములకు లోబరుచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుందండి ఈ సాతాను. గనక చాలా మందిని అయితేనండి మన క్రైస్తవులలో కూడానండి అబద్ధపు క్రియల వైపు ఏడండి క్రియల వైపు మళ్ళిస్తుందండి. ప్రియులారా, గనక బహుగా సాతాను తంత్రంలో ఎరిగిన వారు గనక మనం ఏటి ధరించుకోవాలండి? సాతాను ఒక తంత్రంలో ఎదిరించటానికి సర్వాంగ కవచమును ధరించుకోవాలని ఎఫెసీ పత్రికలో 6:11 మాటలు ఉంటుందండి. ఒక మాట అది కూడా చదువుదాం. ఎఫెసీలోకి రాస్తున్నటువంటి పత్రికలో 6:11 మాట ఇక్కడ ఇలా ఉంటుందండి. మీరు అపవాది తంత్రములను అనే ఉందండి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి. సర్వాంగ కవచమును మనం ధరించాలండి. ప్రియులరా, గనక ఈ లోకంలోనండి దేవుని వాక్యమును ధరించని వారిలో సాతాను ప్రవేశించండి తన క్రియలను ఏంటంటే సాతాను యొక్క క్రియలను చేయించుకుంటుందండి. ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులలో కూడా దూరిపోయానండి. ఏంటంటే తన సాతాను యొక్క క్రియలను జరిగించుకుంటుందండి. పేరుకు మట్టుకు క్రైస్తవులు ఏంటండి ఆదివారం పూట మాత్రమే భక్తుడిగా వస్తాడండి, మిగతా రోజుల్లో త్రాగుడు ఉంటుంది. ఏంటండి అన్నీ ఉంటాయండి. ఏంటండి చాలా మంది అండి పేరుకు మట్టుకే క్రైస్తవులు అండి, పేరుకు మట్టుకే క్రైస్తవులు. సాతాను ఒక తంత్రములలో చిక్కుకుపోయినటువంటి వారిని ఏంటండి వాక్యం మాత్రమే కాపాడుతుంది. అందుకని సర్వాంగ కవచము, దేవుని మాటలేనండి సర్వాంగ కవచమును ధరించుకున్న వాళ్ళకే మనం క్రైస్తవులుగా నేటి సమాజంలో కనిపిస్తున్నాం. అయినప్పటికీ నేటి సమాజంలో ఏంటంటే క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారిపై కూడా సాతాను తన మాయలు చిక్కించుకొని చాలా మందిని మోసగిస్తుందండి, చాలా మందిని మోసగిస్తుంది. కనుక మనము క్రైస్తవులుగా దేవుడు ఒక మంచి పాత్రనిచ్చాడండి. ఆ పాత్ర మనం పోషించుకుంటూ పోవాలి. దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు మమ్మల్ని సృజించి తన ఆశయాలు నెరవేరుస్తూ తన కోరికలు నెరవేర్చే ప్రియమైన కుమారులు కావాలనుకొని తన క్రియలను జరిగించు వారిగా ఉండాలని దేవుడు ఆశించాడు. గనక ప్రియులారా, ఈ రోజుల్లో ఎవరి క్రియలను జరిగించు వారుగా ఉన్నారంటే సాతాను యొక్క క్రియలను జరిగించు వారుగానే ఎక్కువ బహుమందిగా ఉన్నారండి. అందుకనే ఒక మాట ఉంటుందండి, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీ తండ్రి అయిన అపవాది అనే మాట ఉంటుంది కదండి. మీ తండ్రి అయిన అపవాది అంటే అపవాదికి మనం పిల్లలు అయిపోయామండి. అపవాదికి మనం పిల్లలు అయిపోయాము ఏంటండి. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలంతా దేవుని కుమారులేనండి. సాతానికి ఎందుకు పిల్లలు అయిపోయారంటే సాతాను యొక్క తంత్రాలలో వాళ్ళు ఏంటండి ఉన్నారు గనక సాతాను ఏంటండి వారికి తండ్రిగా ఏంటండి శరీరాశ, నేత్రాశ, సాతాను యొక్క ఏంటండి క్రియలను నెరవేర్చేవారు సాతానికి పిల్లలుగా ఉంటూ ఈ లోకంలో ఏంటండి ఇలాగా అనేక విషయాల్లో చెడు క్రియల్లో మునిగి తేలుతున్నారండి. గనక ప్రియులారా, మనమైతే ఏంటండి దేవుడిచ్చిన పాత్రలో ఎలా మనం ఆ పాత్రని కొనసాగిస్తున్నాం అనేటటువంటి మాటను మనం చూద్దామండి. గనక ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించారో ఆయనకి స్పష్టంగా తెలుసండి. గనక ఒక మాట యోహాను సువార్తలో 17వ అధ్యాయం 4వ మాటలో ఒక మాట వ్రాయబడి ఉందండి. ఇలా వ్రాయబడి ఉంది చూడండి ప్రియులారా, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి
భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని తండ్రితో వేడుకుంటాడండి. చూడండి, చేయడానికి మాకిచ్చిన అటువంటి పనులు ఏంటండి, అవే నీతి కార్యాలు, సత్క్రియలండి. ఏంటండి, కనుక ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు కూడా ఒక పాత్ర ఉందండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఏంటండి శిలువమ్రానుపై ఎక్కి మన పాపాల నిమిత్తమై చనిపోవాలి అని ముందుగానే యేసుక్రీస్తు గురించి వ్రాయబడిందండి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏంటండి ఆ వెంటనే వ్రాయబడలేదండి. ఎప్పుడో మరి పితరుల కాలం నుంచే ఆ పలుకుతున్నటువంటి మాటలు ఏంటండి అక్కడ స్క్రిప్ట్ అన్నమాట. స్క్రిప్ట్ ఆ మాటలను దేవుడే పలికిస్తున్నటువంటి మాటలను, ఆ పాత్రను పోషించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి తన పాత్రను చక్కగా ఏంటంటే తన సొంత అభిప్రాయాన్ని, సొంత క్రియలను నెరవేర్చినట్టుగా లేదండి. దేవుని చిత్తాన్ని చేసి సంపూర్ణంగా అన్నాడండి. అక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే సంపూర్ణం అనే మాట ఉంది. ఏంటంటే ఆ పనిని పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుని యొక్క క్రియలను నెరవేర్చి భూమి మీద ఒక మంచి కుమారుడుగా పిలువబడ్డాడండి. అందుకనే చూడండి, ఈ ప్రపంచ మానవాళిని చూసి దేవుడు యేసుక్రీస్తు వలె నా ప్రియమైన కుమారుడు అని చెప్పగలగాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సంపూర్ణముగా ఈ క్రియలు, తన తండ్రి క్రియలను చేశాడు గనక చూడండి, నా ప్రియమైన కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటటువంటి మాట వచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను. చూడండి, ఈ నేటి క్రైస్తవులోనైనాను యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే తన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహిమపరిచను గనక ఆయనను తన ప్రియమైన కుమారుడు, ఈయన యందు మాత్రం నేను ఆనందం పొందుతున్నాను అనేటటువంటి మాట దేవుడు పలికించాడండి. ప్రియులారా, మనము కూడా క్రీస్తు వలె ఏంటండి ప్రియమైన కుమారులుగా పిలువబడాలంటే మనకు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయండి. ఏంటండి, మనకు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలండి. సత్క్రియలు చూడండి, ఆ మాట చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ మాట. 2 నిమిషాలు ఉందండి. చదవండి. చూడండి, ఇక్కడ వాటి యందు మనం నడుచుకోవాలని. చదవండి అన్నయ్య గారు. అన్నయ్య గారు చదవండి. చాలన్నయ్య గారు. ఇక్కడ చూడండి, వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఇక్కడ చూడండి, వాటి యందు నడుచుకొనవలెనని అంటే ఈ వేటి యందు మనం నడుచుకోవాలండి? సత్క్రియలు ఉన్నాయి కదండి. కొర్నేలి చేసినటువంటి దాన ధర్మ కార్యక్రమాలు ఏంటండి, ఎన్నో కార్యక్రమాలు క్రైస్తవుడు చేయవలసినటువంటి కార్యక్రమాలు బైబిల్లో మన కొరకేనండి. తన పిల్లలైనటువంటి మన కొరకే దేవుడు ముందుగానే సిద్ధపరిచాడటండి. ముందుగానే స్క్రిప్ట్ రాశాడు. ముందుగానే ఒక పాత్రను, నా పిల్లలైన వారు ఇలాంటి పాత్ర పోషించి భూమి మీద నన్ను మహిమపరిచి సంపూర్ణముగా చేసి క్రీస్తు వలె సత్క్రియలను చేసి నా యొద్దకు చేరాలని తండ్రి యొక్క మనసు అండి, తండ్రి యొక్క ఆలోచన అండి, తండ్రి యొక్క కోరిక అండి. గనక తండ్రి కోరికను ఎరిగిన పిల్లలు నేటి సమాజంలో లేరండి. గనక ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనం ప్రయాసపడాలండి. ఎందుకంటే మనం యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై, చూడండి, యేసుక్రీస్తు ద్వారానే ఏంటండి తండ్రి మనలను కన్నాడండి. గనక మనం యేసుక్రీస్తు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన చేతి పనిలో చూడండి, ఏ జీవరాశికి లేని భాగ్యం మానవుడికి మాత్రమే ఇచ్చాడండి. ఏంటంటే ఈ జీవరాశులన్నిటికీ చూడండి పలికినప్పుడు అవి కలిగాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి అయినా కానివ్వండి,
ఏదైనా కానివ్వండి, దేవుడు పలకగానే అవి పుట్టాయి. కానీ తన కుమారులను మాత్రం తన రూపములో చెక్కించుకున్నాడండి. తన అరచేతిలో తనకు పిల్లలు కావాలని సృష్టించుకున్నటువంటి పని అయి ఉన్నాము గనక దేవుని పనిని జరిగించు వారంగా ఉన్నామా? లేక మన సొంత క్రియలను చేయొచ్చు సాతాను మాయలో ఏమి తిందుమా, ఏమి ధరించుదుమా అనేటటువంటి ఈ నేత్రాశలో, శరీరాశలో ఉండి ఎలా సంపాదించాలి అనేటటువంటి ఆ మార్గములో నడుచుచు దారి తప్పిపోతున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. గనక చూడండి, మనకు ఒక స్క్రిప్ట్ దేవుడు ముందుగానే వ్రాసి మనల్ని ఈ భూమి మీద పంపించాడండి. గనక ఆ ఒక పాత్రను ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి ఆ స్క్రిప్టులో చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పించారు, మాట్లాడించారు. ప్రవచనాలు ఉన్నాయి గనక ఆ నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి లేఖనాల నెరవేర్పుగా ఆ పాత్రను చూడండి, ఆయన పుట్టినప్పటి నుంచి శిలువ మ్రాను ఎక్కేంత వరకు కూడా సొంత మాటలు చెప్పలేదు, సొంత క్రియలను జరిగించలేదండి. ఎందుకంటే శిలువ మ్రానుపై ఎక్కి మాట్లాడుతున్నప్పుడు తన సొంత అభిప్రాయాన్ని తెలియజేస్తాడండి తండ్రి గారికి ప్రార్థన చేస్తూ, దేవా నన్ను చెయ్యేందుకు విడిచావు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనివ్వు అని ప్రార్థన చేస్తాడండి తండ్రికి. అప్పుడు లేదు తండ్రి, నేను చేయడానికి రాలేదు కదా, నీ చిత్తమే జరిగించని వెనక్కి మాట తీసుకుంటాడండి. వెనక్కి తన మాటను తీసుకుంటాడు. నేను వచ్చింది ఈ గిన్నెను తొలగించమని వేడుకోవడానికి కాదు, ఈ గిన్నెలో నేను ఈ రక్తాన్ని చిందించడానికి, సర్వమానవాళికి రక్షణ కలగాలంటే ఈ ప్రోక్షణ బలి కావాలి, ఈ పవిత్రమైన బలి కావాలని నేను వచ్చాను కనుకని తను ఎందుకు వచ్చారో తండ్రి ఎందుకు పంపించారో తెలుసుకున్న కుమారుడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకనే ఎప్పుడు కూడా తండ్రిని ప్రార్థన చేసేటప్పుడు తండ్రిని ఎంత గొప్పగా చెప్తారు చూడండి. గనక ఆ రాకలో పరమార్థం యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసండి. కానీ నేటి మానవులలో మాత్రం ఎందుకు పుట్టారో ఎవరికి తెలియదండి. ఎందుకు పుట్టారో అవి చెప్పాలంటే బైబిలే మనకు చెప్తుందండి. ఈ రోజుల్లో చాలా మందిని ఎందుకు పుట్టారంటే నేను ఒక అమ్మాయి కోసం పుట్టానంటాడండి. ఎందుకు పుట్టావంటే నేను సంపాదించడానికి పుట్టానంటాడండి. నేను ఎందుకు పుట్టావంటే అమ్మ నాన్నలు పెంచడానికి అంటారండి. చాలా రకాలుగా సమాధానాలు చెప్తారండి ఈ రోజుల్లో. అవి కాదండి, మనం ఎందుకు పుట్టామంటే దేవుని సత్క్రియలు చేయటానికి పుట్టామని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి మనం సత్ప్రవర్తన కలిగిన వారై సత్క్రియలు చేయాలండి. ఈ రోజుల్లో చూడండి, సాతాను తంత్రములను బహుగా ఎరిగిన వారుగా ఉండి సాతాను వేసే ఎత్తుగడలను కూడా మనం జయించి మనం ఆ పరమునకు పోవాలన్నదే దేవుని ఆశయం. అక్కడ దేవుడు చేతులు చాచి మమ్మల్ని నరులార రండి అని ఆశ కలిగి ఉన్నాడండి. చూడండి, దారి తప్పిపోయినటువంటి కుమారుడు చూడండి, తండ్రి యొద్ద వస్తున్నప్పుడు ఎలాంటి ప్రేమ చూపిస్తాడో, ఎలా కౌగిలించుకుంటాడో మనం చూస్తామండి. అలాంటి కోరికతో ఎదురు చూపులండి మన కోసం. గనక ప్రియులారా, చాలా మంది సాతాను వలలో చిక్కుకుపోయి సాతాను అనుచరులుగా ఉండి తండ్రికి విరోధముగా పనులను చేస్తూ నాశనకరమైనటువంటి తమ స్వప్రయోజనం కొరకే తమకు తాము నాశనం కొని తెచ్చుకుంటున్నారని లేఖనాల్లో మనం సారాంశంను చూస్తాం. గనక ప్రియులారా, మనకు ఒక పాత్ర ఉందండి. మొన్నటి దినాన్ని చూడండి, చింతపల్లి ప్రాంతంలో మనం చూసాం. క్రైస్తవుడుగా ఒక సేవకులుగా మనం చేయాల్సిన పాత్ర అవి కాదండి. ఇందుగల ప్రార్థనలు కూడా మనం జ్ఞాపకం చేశారు మరి సిస్టర్ గారు. మరి క్రైస్తవుడుగా చేయవలసిన పాత్ర తమకు తామే క్రియేట్ చేసుకున్నటువంటి పాత్ర స్క్రిప్టు డ్రామా అని కథనాలు వచ్చాయి, న్యూస్ మీడియాలో మనం చూసాం. క్రైస్తవుడు క్రైస్తవుడు ఉండి ఒకవేళ నిజమే అనుకుంటే, అది నిజమే అయితే ఒక సేవకుడుగా ఇంత ప్రజలను మోసగించి చూడండి, ఎందుకంటే క్రైస్తవులైనటువంటి మనము ప్రతి దానిని మనం నమ్ముతాం కదండి. ఎందుకంటే
ప్రియులారా, ఒక మాట ఉంటుందండి క్రైస్తవుల గురించి, ఒక మాట ఉంటుంది. ఆ మాట ఒకసారి చదువుదాం ప్రియులారా. ఇక్కడ చూడండి, 1 కొరింథీ పత్రిక 13:7 చదువుదాము. 1 కొరింథీ పత్రిక చివరికి నేను చెప్పి ముగించేస్తాను ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 13:7 అండి. ఒకసారి తీసి చదవండి ఫాస్ట్ గానా. చదవండి అన్నయ్య గారు. చూడండి ఇక్కడ ఏంటంటే, చూడండి, మన క్రైస్తవ సోదరులే, మన సేవకులేనని చూడండి. ఆ చూడండి, మనం ప్రేమ అట అన్నిటినీ నమ్ముతుండటండి. పై వచనాల్లో చూసినప్పుడు ప్రియులారా, అక్కడ మంచి సందర్భాలు ఉంటాయండి, ప్రేమ గురించి ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఒకసారి చదవండి ప్రియులారా. కనుక ప్రేమ గురించి, ఆ ప్రేమ ఈ ఏ ఏ విధంగా ఉంటుందో ఆ పై వచనాల్లో వ్రాయబడి ఉందండి. కనుక ప్రేమ అన్నిటినట నమ్ముతుందటండి. చూడండి, అందుకనే మొన్నటి దినాన్ని జరిగిన సంఘటనలో కూడా వీడియోస్ రాగానే మనం ప్రార్థనలు వేడుకున్నామండి. దిగ్భ్రాంతి పడి ఆనాటి చూడండి మనం పోగొట్టుకున్నటువంటి దైవజనులు ప్రవీణ్ ప్రగడాల అనే గారి వలె చాలా మంది మతోన్మాదులు దాడి చేశారేమో అనేటటువంటి భయంకరమైన భయభ్రాంతితో క్రైస్తవ సమాజం అంతా ఏంటండి ఉలిక్కి పడిందండి. గనక ప్రియులారా, చూడండి, ఇలా చేయడానికి గల కారణం ఎవరండి? సాతానండి, మన విరోధే. చాలా మందిని సేవకులైనటువంటి వారిని పట్టుకొని ఏంటండి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు పిలబడుతున్నటువంటి వారిని కూడా ఏంటండి తన వలలో చిక్కించుకొని ఏంటండి క్రీస్తు వేషము వారిని ధరించి అనేకులన్నట్టు అబద్ధ ప్రవక్తలను ఏంటండి మోసగించి మన మీద అండి, క్రైస్తవుల మీద, ఎందుకంటే క్రైస్తవులైనటువంటి మనం అంతా మనం జాలి కలిగేటటువంటి వారం, దేవుని ప్రేమ చూపించేటువంటి వారం గనక అన్నిటినీ చూడండి, ప్రేమ అట అన్నిటినీ నమ్ముతుందట. గనక మనం అన్నిటినీ నమ్మమండి. ఈరోజు సోషల్ మీడియా వచ్చే ప్రతి కథనాన్ని కూడా నమ్ముతూ వారి కొరకు క్షేమాన్ని కోరే వాళ్ళం అండి. గనక ప్రియులారా, చూడండి, ఇలా ప్రేమ అన్నిటినీ నమ్మిస్తుందండి, దేవుని ప్రేమ. గనక వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ నిజంగా సేవకులు తమ కొరకు తాము స్క్రిప్ట్ రాసి నిజంగా ఆ వీడియోలు ఒక ఫేక్గా వెల్లడి పరిచి ఉంటే అది సరైన పద్ధతి కాదండి. గనక దేవుడు ఇచ్చిన పాత్ర ఏంటండి? దేవుని మాటలను సర్వజనులకు తెలియపరచడం ఏంటంటే, దేవుని మాటలను చెప్పుకుంటూ పోవడం అండి. కానీ తమకు ఏదో అంటే దాడులు చేయించుకునేటటువంటి పాత్రలు చేసే అంత క్రైస్తవులు దిగదార్చకూడదండి. గనక ప్రియులారా, మన పాత్ర ఏంటంటే సత్క్రియలు చేయటమే, దేవుని క్రియలు చేసుకుంటూ పోవటమే. ఇదే ఏంటండి మనకు చేసే ఒక పాత్రలో మనం పాత్రను పోషించుకోవాలండి. స్త్రీ పాత్ర ఉంటుందండి, పురుష తండ్రి పాత్ర ఉంటుందండి. ఇక్కడ మనకు పాత్రలు ఉంటాయనండి. కనుక స్త్రీ అయితే స్త్రీ ధర్మం నెరవేరుస్తూ తన పాత్ర కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో ఆ పాత్రను పోషించుకుంటూ పోవాలి. దేవుని భక్తి భయభక్తిలో పిల్లలను పెంచే మార్గంలో ఉండాలి. తర్వాత తండ్రులైతే తండ్రులు కూడా ఒక మంచి పాత్ర ఉంటుందండి. గనక క్రైస్తవ సమాజంలో ఇలాగా అనేక పాత్రలు మనకు దేవుడే ముందుగానే స్క్రిప్ట్ మనకు రాశారు. గనక మనం సొంతంగా సృష్టించుకునే స్క్రిప్ట్లు మనం ఉపయోగించుకోకూడదండి. మొన్న దినాన్న సేవకులు అభినయ్ దర్శన్ అంటే చాలా ఇష్టం అండి. నేను వాక్యములు వినేవాడిని. తర్వాత మన గిరిజన ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా ఆయన వీడియోస్ నేను ప్రతిరోజు చూసేవాడిని అండి. గనక మంచి అభిప్రాయం అంటూ ఉండేది. కానీ తనకు తానే ఏంటంటే క్రియేట్ చేసి తన పాత్రను పోషించుకున్న వాడు అని తెలియగానే చాలా బాధపడ్డానండి. అయ్యో ఏంటండి అని నేనే చాలా బాధపడ్డానండి. గనక మనం పాత్రలు పోషించుకొని మన ఇష్టానుసారంగా భూమి మీద బ్రతకడం కాదు, కానీ దేవుని పాత్రలో మన పాత్ర కొనసాగించే వారిగా, పనికొచ్చే పాత్రగా ఏంటండి దేవుని పనిలో పనికొచ్చే పాత్రలుగా మనం ఉండాలని కోరుతూ నా దేవుని మాటలు ఈ కొద్ది మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా